ఆహా, దివ్యంగా ఉంది. ఆప్యారే మహాకవి. తరదన్నే కవులున్నారుగా, పూరించమనండి. ఆస్థాన కవులు ఏమంటారు? కొంచెం వ్యవధి కావాలి. నాకు కొంచెం గడువు కావాలి. కావలసినంత గడువు తీసుకునవచ్చు. ఒక్క సోమయాజులు వారే కాదు, మా రాజ్యంలో దీన్ని ఎవరు పూరించినా వారికి గజారోహణ కావిస్తాం. ఒక పరగణాకు ప్రభువును చేస్తాం. మహారాజా, నేనే పూరించవలసి వస్తే ఇవి నాకు వర్తింప చేయకండి. కొన్నాళ్ల వరకు సెలవు. మహాకవి ఎక్కడికి? కోపం పాపహేతు. ఈ పాతకం సేతు స్నానం చేయనిదే పోదు. రామేశ్వరుని దర్శనం చేసుకోవాలి. రాజోపచారాలతో అందలంలో వెళ్ళండి మహాకవి. మంచి. అంతటి అదృష్టం వారికి ఆనాడే అంతరించి ఆ ఇంటి పిల్లనివ్వమని మనలో ఏమోపం పెట్టుకుని వచ్చారు. వారు రావచ్చు, మనం మాట్లాడవచ్చు. అది రాజనీతి కాదు. ఇది రాజకార్యం కాదు. కులగౌరవానికి తలవంపులు రానిగి రాని శౌర్యం. పోనీ ఇప్పటికి ఏదైనా నచ్చ చెప్తాం. నిజం నిష్కర్షగానే ఎవరెక్కడ? స్వస్తి అస్తు. విశ్వ విశ్వంభరాభరణైక దక్ష రక్షణ భుజ స్తంభ నీకు. నీ స్వస్తి వచనాలకు స్వస్తి చెప్పి వచ్చిన పని విన్నవించు. ప్రధానులై వినాలి. మీ ఇంటి పిల్లను అడగటానికి వచ్చారని మేము విన్నాం. ఇచ్చేది లేదు. ఈ సంబంధం మన రెండు రాజ్యాల మధ్య అనుబంధం కాగలదు. ఆ బంధం ఏనాడో తీరి మా సహోదరి అచ్యుత రఘునాథమ్మ గారిని మెచ్చి మీ రాజ్యానికి ఇచ్చినందువలన ఏమైంది? కట్టుకున్న కాంతుడే కనికరం లేకుండా కత్తి చూసి కళత్రాన్ని కడతీర్చాడు. ఎందుకు? అతడు కట్టించిన భవనానికన్నా మా తండ్రి గారు కట్టించిన భవంతి మిన్నగా ఉన్నదని చెప్పినందున మా ఇంటి కన్యలను కడతీర్చదలుచుకుంది. కసాయి వారికి అప్పగిస్తాం, కానీ మీ వంటి వారికి కాదు. ఇటువంటి వాక్యాలు మీ నుండి వింటాం అనుకోలేదు. మేము శ్రీరంగ ప్రవేశం మీకు కలిగించినందుకు ప్రత్యుపకారంగా మా సీమలోని దేవళాలన్నీ మీకు తెరిపించాం. అందుకు సంతోషించండి. ఇక మీరు వెళ్ళవచ్చు. మంచిది. నిలబెట్టి నిందించి పంపుతున్నందుకు ఏమవుతుందో ఆలోచించుకోండి. మా అన్నగారు పట్టిన పట్టు విడవని పట్టభద్రుడు. తొందరపడ్డారేమో స్వామి. క్షేత్రజ్ఞుల వారు తిరిగి వచ్చే వరకు ఆగవలసిందే. రంగాజీ, ఆ క్షేత్రయ్య ఇచ్చిన సమస్యను పూరిస్తేనే మన బ్రతుకులు బాగుపడేది. ఏది చదవన్నా చరణం ఓ పట్టు పడదాం. భామరో శకునములు అడిగితి మువ్వ గోపాలుడు వచ్చుననుచు. ఏమిటి మువ్వ గోపాలుడు అంటున్నారు? అదో గడ్డు సమస్యలవయ్యా, మేము పూరించుకోవాలి. ఏది తర్వాత చదవండి. కామించి నాథుల కలయు చెలుల చూచి కరగి చింత నొందితి. అవతల అవతల రామరామ ఈ మేరితో ఇంకా వాని మోము చూడవలెనా అని. ఆ తర్వాత పదవి ఇప్పుడు మనం పూరించాలి. మీ తలకాయ పూరిస్తే గీరిస్తే మా క్షత్రయే పూరించాలి, లేదా మా భామే పూరించాలి. మీరెంత తల్ల బద్దలు కొట్టుకున్నా మీ తరం మాత్రం కాదు. మా క్షేత్రయ్య గారు అంటున్నారు. క్షేత్రయ్య గారు మీకు బంధువులా? క్షత్రయ్య మాకు అత్యంత ఆత్మీయుడు. అలాగా, చాలా దూర ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మా ఇంటికి దయచేసి మా ఆతిథ్యం స్వీకరించాలి. మీకెందుకు లేని శ్రమ? తంజావూరులో సత్రాలకే కరువా చెప్పండి. అమ్మమ్మమ్మ, ఎంత మాట ఎంత మాట. క్షేత్రయ్య గారి బంధువులు, క్షేత్రయ్య గారి స్నేహితులతోనే దిగాలి. దయచేసి. అలాగే పదండి పదండి. ఆస్థాన కవులంతా తమ ఓటమిని ఒప్పుకున్నట్టేనా? చిత్తం. అహంకారం వల్ల అవలీలగా వారిని ఓడించగలమనుకున్నాం, కానీ మాకే శృంగభంగమైనది. పరాజయాన్ని అంగీకరించటము పండితుల లక్షణమే. క్షేత్రయ్య గారు వచ్చి పూరించవలసినది. అవసరము లేదు మహారాజా. మీ ఆస్థాన కవులము వికట కవులము మేము పూరించగలం. ఆ ఏరా పోరా కవి గారు రామ రామ ఈ మేనితో ఇంకా వాని మోము చూడవలెనా అని ప్రశ్నించి ఆపారు. అవును, క్షేత్రజ్ఞుడు మీరెలా పూరించగలరో వినడానికే ఆపారు. ఆ పిమ్మట తొలి ప్రణయమే చెలియరో చాలునే, తొలి ప్రణయమే చెలియరో చాలునే అని చెప్తే చాలు, సరిపోతుంది. ఈ భావం సరిగ్గా నేను ఊహించినదేనే. విన్నారా విన్నారా విన్నారా? ప్రభు, నేను నెగ్గాను. ఆడిన మాట చొప్పున నాకు గజారోహము, మరి నాకు ప్రభు
కూర్చోండి. భావం ఒప్పుతోంది కానీ తాళం తప్పుతోంది. తాళమే కాదు మహాకవి, ఎత్తి కూడా తప్పుతుంది. అవును ప్రభు, ఎతి కుదిరితే తాళం తప్పుతోంది, తాళం కుదిరితే ఎతి తప్పుతోంది. అందుకని రెండింటినీ తప్పించేశాను. భావాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాను ప్రభు. మీకింత ఒప్పైన భావం ఎలా తట్టిందా అని ఆలోచిస్తుంది. అదేమిటి ప్రభు, ఎలా పోరాట వారేనా కవి? మేము కవులమే, వికట కవులం. ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు బుద్ధి. నీ బుద్ధే దుర్బుద్ధి. మీరా ఆనాడు నా చేతిలో వేపమండలం ఉంటే నీ కరచరణాలు నోరు కట్టి పారేసి ఉండేవాడిని. విజయ, మహాకవి ఎవరు వారు? మహారాజా, వీరు నా బాల్య స్నేహితుడు. ఈతను పెద్దిపొట్ల పిచ్చయ్య శాస్త్రి, కూచిపూడి విద్వాంసుడు. ఈమె నా చిన్ననాటి నెచ్చెలి భామిని, భరత విద్యా ప్రవీణురాలు. మహారాజా, మా వరదైన వెతుక్కుంటూ వస్తున్నాం. ఇతను మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు మహారాజా. ఆతిథ్యం ఇస్తారని చెప్పి అభోజనం పెట్టాడు. నోరెండిపోతున్నా నీరివ్వలేదు. క్షేత్రీయ సహచరణం కాబట్టి సమస్య పూరిస్తామని చెప్పి ముందు సమస్య పూరిస్తే తర్వాత విందని చెప్పాడు. అందుకే నేను పూరించాను. అయితే ఇతని దుర్బుద్ధి తెలిసి ఎత్తిప్రాసలు తప్పిన భావం చెప్పాను. చాలా తెలివైన దానవమ్మ. అక్కడ ఏ మాటలు ఉండాలో చెప్పమ్మా. మునుపటి పొందే చాలునే అని ఉండాలి. ఏం మహాకవి? భామ చాలా దగ్గరలోనికే వచ్చింది, కానీ మునుపటి అన్న పదంలో 4 మాత్రలున్నాయి. ఇక్కడ 3 మాత్రలకే చోటు. అదేదో తమరే వివరంగా చెప్పండి. రామ రామ ప్రేమేనితో ఇంకా వాణి మోము చూడవలేనా, మొదటి పొందే చాలునే వదరక పోవేవాడు ఎలా వచ్చిని అని ఉండాలి. మొదటి పొందే చాలునే అంటే సరిపోతుంది. మేలు మేలు మహాకవి, మీరు సాక్షాత్ సరస్వతీ స్వరూపం. కాదు, ఆ తల్లి బిడ్డల్లో నేను ఒక. పిచ్చయ్య, వికట కవిపై మంత్రాన్ని ఉపసంహరించు. ఆకారం చిక్కుటక్కు. మహాప్రభు, ఆడిన మాట తప్పకండి. నాకు గజారోహణం కావించండి. ప్రజారోహణ కాదు, మీకు గార్ధవారోహణే సరి అని. ఎవరెక్కడ? శిక్ష జరిపించండి. ఇతన్ని దేశ బహిష్కృతుణ్ణి కావించండి. మహాప్రభు, మహాకవి ఏమిటి అంత విర్రవీగుతున్నాడా? ఆనాడు మా సోదరుడు అళగిరిని అవమానపరిచి పంపిన నాటి నుండి ప్రతీకార జ్వాలల్లా గుండెల్ని దహించి వేస్తున్నాయి. ఆ జ్వాలల్ని చల్లారనివ్వకండి ప్రభు. తమకు పిల్లనిమ్మని సలహా ఇచ్చినందుకు నిండు సభలో మిమ్మల్ని తోలనాడి నన్ను పరాభవించి దేశ బహిష్కృతిని చేశారు. తప్పు రుణశేషం శత్రుశేషం ఉంచరాదు. తమరిలా ఉపేక్షిస్తూ ఊరుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ విజయ రాఘవుడు అమాంతంగా మాపై వెలుచుకోబడతాడా? అంతవరకు రాణిస్తామా? అంతకు ముందే మన సేనలను వారిపై నడిపించి మన పరాక్రమంతో వారిని పరాజితులు చేయలేమా? అవలీలగా ఏలిన వారికి మరొక రహస్యం. రానున్న దశమి నాడు మన్నారు దేవుని కుమారుడు చెంగమలదాసు జన్మదినోత్సవం. ఆ రోజు ప్రభువు ప్రజలు ఉత్సవ వినోదాలలో మునిగి తేలుతూ ఉంటారు. సర్వ సైన్యాధ్యక్షుడు మన్నారు దేవుడు అంతఃకలాల్లో పడున్నాడు. సైన్యంలో ఇప్పటికే అశాంతి చెలరేగుంది. శత్రువుపై దెబ్బతీయాలంటే ఇదే మాకు తగిన సమయం. మంచి ఉపాయం. యుక్తితో వ్యూహం పన్న శత్రువుని అడగత్తిలో పెట్టి నొక్కాలి. విజయం సాధించాలి, వీరులు కల్పించుకోవాలి ప్రభు. విజయ రాఘవ, ఈ చొక్కానాథుడి చేతికి చిక్కకుండా తప్పించుకోలేవు.